మార్కండేయుని కథ. పూర్వం ఒక ఊరిలో మృగంధ మహర్షి మరియు అతని భార్య మరుదవతి జీవిస్తూ ఉండేవారు. వారికి చాలా కాలంగా పిల్లలు కలగలేదు. అప్పుడు మృగంధ మహర్షి శివుని అనుగ్రహం కోరి తపస్సును మొదలుపెట్టారు. అతని కఠోర తపస్సుకు మెచ్చి ఆ పరమేశ్వరుడు మృగంధ మహర్షి ముందు ప్రత్యక్షమయ్యారు. మృగంధ, నేను నీ భక్తికి మెచ్చి పరవశించిపోయాను. నీకు నచ్చిన వరాన్ని కోరుకో అని ఆ పరమశివుడు మృగంధ మహర్షితో అన్నారు. మహాదేవా, పిల్లలు లేని నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని అన్నారు మృగంధ మహర్షి. మంచివాడు మరియు తెలివైన వాడైన 16 ఏళ్ళు మాత్రమే జీవించే కుమారుడు కావాలా, లేదంటే చెడ్డబుద్ధితో ఎక్కువ కాలం జీవించే కుమారుడు కావాలా? ఎవరు కావాలో కోరుకో అని అన్నారు ఆ పరమశివుడు. మహాదేవా, తక్కువ కాలం జీవించేవాడైనా తెలివిగా ఉండే కుమారుణ్ణే నాకు ప్రసాదించండి, ఇదే నా కోరిక అని అన్నారు మృగంధ మహర్షి. మృగంధ, నీవు కోరుకున్నట్టే అంతా మంచే జరుగుతుంది అంటూ మృగంధ మహర్షిని దీవించి మహాదేవుడు కైలాసానికి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత వారికి ఒక పుత్రుడు జన్మించాడు. మృగంధ మహర్షి మరియు అతని భార్య మరుద్వతి ఎంతో సంతోషపడి ఆ బాలుడికి మార్కండేయ అని పేరు పెట్టారు. మార్కండేయ శివుడిని ఎంతో భక్తితో పూజించేవాడు. అతని గురువులకు కూడా మార్కండేయ అంటే ఎంతో ఇష్టంగా ఉండేది. అతని బాల్యం ఎంతో సరదాగా సాగింది. మార్కండేయ అన్ని ప్రాణులతోనూ ఎంతో ప్రేమగా ఉండేవాడు. చూస్తుండగానే మార్కండేయుడు 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. మృగంధ మహర్షికి మరియు అతని భార్యకి తాము ఎంతగానో ప్రేమించే తన బిడ్డను కోల్పోతామేమో అని భయం మొదలయ్యింది. అమ్మా నాన్నల బాధను చూసిన మార్కండేయుడు ఇలా అన్నాడు. నాన్నగారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు? కుమారా, మహాదేవుడు వరం ప్రకారం నీవు 16 ఏళ్ళు మాత్రమే జీవించగలవు. ఇప్పుడు నీకు 16 ఏళ్ళు రానే వచ్చాయి, అందుకే మేము ఆందోళన పడుతున్నాము కుమారా అని అన్నారు మృగంధ మహర్షి. నాన్నగారు, మీరు ఎన్నో వేదాలు, పురాణాలు, శాస్త్రాలు నేర్పించారు. అలాగే భగవంతుడిని ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికను వింటారు అని కూడా మీరు నాకు చెప్పారు. 16 ఏళ్ళు మాత్రమే జీవించగలను అని ఆ మహాదేవుడే కదా చెప్పింది. నా జీవితకాలాన్ని పెంచమని ఆ మహాదేవుణ్ణే నేను ప్రార్థిస్తాను. నా స్వచ్ఛమైన ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా జవాబిస్తారు అంటూ మార్కండేయుడు అమ్మా నాన్నల దీవెనలు తీసుకుని అడవి మార్గాన వెళ్ళసాగాడు. ఎంతో దూరం నడిచాక ఒక నది వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగం ముందు కూర్చుని తన తపస్సును మొదలుపెట్టాడు. మరణం చేరువయ్యే కొద్దీ మార్కండేయుడు మరింత భక్తితో తపస్సు చేయసాగాడు. ఇది అలా ఉండగా యమలోకంలోని యమధర్మరాజు మార్కండేయుని ప్రాణాలు తీసుకురమ్మని యమభటులకు ఆజ్ఞాపించారు. యమధర్మరాజు యొక్క ఆజ్ఞ మేరకు యమభటులు మార్కండేయుని వద్దకు వచ్చారు. అతను శివలింగం ముందు కూర్చుని ధ్యానంలో ఉండటం చూశారు. మార్కండేయుడు ఎంతో భక్తితో తపస్సుని చేయడం వలన అతని చుట్టూ ఒక రక్షణా కవచం ఏర్పడింది. ఆ రక్షణా కవచం ఎంతో శక్తివంతంగా ఉండటం వలన ఆ యమభటులు మార్కండేయుణ్ణి ఏమీ చేయలేకపోతారు. తరువాత, ప్రభు, మేము అతనిని తీసుకురాలేకపోయాము. ఏదో శక్తి అతనికి రక్షణా కవచంగా ఉంది అని అన్నారు. ఏంటి, ఒక చిన్న పిల్లవాడి ప్రాణం కూడా మీరు తీసుకురాలేకపోయారా? అతడిని నేనే వెళ్ళి తీసుకువస్తాను, వెళ్ళండి, నా కళ్ళ ముందు కనపడకండి అని కోపంగా యమధర్మరాజు తన వాహనమైన దున్నపోతు మీద ఎక్కి మార్కండేయుడి దగ్గరకు వచ్చారు. ఈ బాలుడు సామాన్యుడు కాదు అని యమధర్మరాజు మార్కండేయుడిని చూడగానే గ్రహించారు. మార్కండేయుడిని పిలిచి, నీకు భూమి మీద జీవితం ముగిసింది అని అన్నారు. దానికి మార్కండేయుడు, నేను నీతో రాను, ఆ మహాదేవుడే నన్ను కాపాడతాడు అంటూ భయంతో శివనామస్మరణ చేసుకుంటూ ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మరో దారి లేక యమధర్మరాజు పాశం విసిరాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకోవడం వలన పాశం శివలింగానికి కూడా చుట్టుకుంది. దాంతో ఉగ్రరూపుడైన శివుడు ఎంతో కోపంతో, నన్ను పట్టుకుని ఉన్న నా భక్తుడి మీదనే పాశం వేస్తావా అంటూ యమధర్మరాజు మీద త్రిశూలాన్ని విసిరారు. దానితో యమధర్మరాజు మరణించారు. అప్పుడు
దేవతలందరూ ప్రత్యక్షమయ్యి, ప్రభు, యమధర్మరాజు లేకపోతే చావు పుట్టుకల జీవచక్రం ముందుకు సాగేదెలా? అందుకని యమధర్మరాజుని బతికించమని కోరారు. అది విని మహాదేవుడు శాంతించి తిరిగి యమధర్మరాజుని బతికించారు. మళ్ళీ మార్కండేయుని జోలికి రావద్దు అని హెచ్చరించారు. తరువాత యమధర్మరాజు మిగతా దేవతలు వారి లోకాలకు బయలుదేరారు. ఆ మహాదేవుణ్ణి చూసి మార్కండేయుడు శివుని పాదాలకు నమస్కరించాడు. నాకు మీ దర్శన భాగ్యం కలిగింది, అంతే చాలు మహాదేవా, నాకు ఇంకేమీ వద్దు అని అన్నాడు మార్కండేయుడు. మీ అమ్మానాన్నలకు చెప్పు మార్కండేయ, నీవు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటావు, నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ శివయ్య కైలాసానికి వెళ్ళిపోయారు. మార్కండేయుడు సంతోషంతో అతని ఇంటికి బయలుదేరాడు. మరణం వచ్చినా భయపడకుండా భక్తితో ఎదుర్కొన్న మార్కండేయుని కథ, అతడి నమ్మకం, ధైర్యం, శివుడి మీద భక్తి ఇవి చరిత్రలో నిలిచిపోతాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరైనా శివుడిని నమ్మి నీతి మార్గంలో నిలబడితే శివుడు తప్పక రక్షిస్తాడు. కాబట్టి ఏ విషయంలోనైనా భయం వేసినప్పుడు ఆ భయంతోనే ఆగిపోకుండా ఆ శివుడి మీద భారం వేసి విశ్వాసంతో శివనామం జపిస్తూ ముందుకు సాగిపోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.